ఓం శాంతి. అమృతధార ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. లైఫ్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసే ప్రయత్నంలో లైఫ్ స్కిల్స్ అనే టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటి వరకు మన లైఫ్లో థాట్స్ మీద కూడా గమనిక పెట్టాలి అన్న విషయం మనం తెలుసుకున్నాం ముందు ఎపిసోడ్స్ ద్వారా. అయితే దాన్ని ముందుకు సాగిద్దాము. మనతో ఉన్నారు బ్రహ్మకుమారి కల్పనక్కయ్య గారు. వారికి మన స్టూడియోలో స్వాగతం చేద్దాం. అక్కయ్య, మీకు మా స్టూడియోలో స్వాగతం, సుస్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. లాస్ట్ ఎపిసోడ్లో మీరు రాంగ్ థింకింగ్ అంటే ఏంటి, అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పారు. అయితే దానిలో కొంచెం కంక్లూజన్స్కి రావడం, లేకపోతే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం కూడా తప్పని చెప్పారు. ఇంకా ఏ విధంగా రాంగ్ థింకింగ్ రావచ్చు? అంటే వ్యక్తి రాంగ్గా ఆలోచించడం ఎలా ఉంటుంది అంటే కొన్ని సందర్భాలలో ఆల్వేస్ మెంటాలిటీ, అంటే ఎప్పుడు నాకే జరుగుతుంది, ఎప్పుడు నాతోనే ఇలా జరుగుతుంది అనేటువంటి భావన కలుగుతుంది. అంటే అక్కడ యాక్చువల్గా పరిస్థితి లేక ప్రాబ్లం ఎప్పుడు ఏమీ ఉండదు, ఎప్పుడో ఒక్కసారే ఉంటుంది. కానీ ఆ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు అంటే ఆల్వేస్ నాకే జరుగుతుంది, ఎప్పుడు నాకే ఇలా జరుగుతుంది అనేటువంటి ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయితే అని అనుకుంటూ అదే ఫీలింగ్ లోకి వచ్చేస్తాం కదా. కానీ ఆలోచిస్తే ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక ఆఫీస్ బయట కార్ పార్క్ చేశారు, ఉదాహరణకి ఏదైనా ఒక పక్షి దాన్ని డర్టీగా చేసేసింది. అప్పుడు ఆ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు అంటే ఎప్పుడు నా కార్ పక్షి ఇలా చేస్తుంది అని అనుకుంటాడు అన్నట్టు. బహుశా ఎప్పుడు చేసి ఉండకపోవచ్చు, అదొకసారో లేదా రెండోసారో అయి ఉండొచ్చు. కానీ వ్యక్తి ఎలా అనుకుంటాడు అంటే నేను ఎప్పుడు ఇలాగే అవుతున్నాను అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ పీపుల్ ఆర్ సో ఫెడ్ అప్, అంటే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకా చిన్న చిన్న విషయాలని కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి అన్ని తప్పులు జరుగుతున్నాయి అనేటువంటి భావంతో ఉన్నారు అన్నట్టు. అంటే ఇది కూడా ఏంటి అంటే రాంగ్ థాట్ అని మనం గ్రహించాలి. అంటే ఎప్పుడో ఒకసారి జరిగిందాన్ని ఎప్పుడూ నాకే ఇలా జరుగుతుంది అని అనుకుంటే కూడా పొరపాటు. ఎందుకంటే ఒకసారి ఒక ప్రోగ్రామ్ లో స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఆ పార్టిసిపెంట్స్ లో అడిగాం, మీకేమైనా రీసెంట్ గా మీరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏదైనా చెప్పండి, ఏదైనా పెద్ద ప్రాబ్లమా అంటే ఒక బ్రదర్ లేచి చెప్పారు, మా అబ్బాయికి ఈ మధ్య స్పెట్స్ వచ్చాయి, 7 years మా అబ్బాయి, ఇది ఈ ప్రాబ్లమ్ ని నేను అసలు తట్టుకోలేకపోతున్నాను, మాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది అని అన్నారు అన్నట్టు. అంటే చాలా ఆశ్చర్యం వేసింది. అంటే దాన్ని ఎప్పుడు మాకే ఇలా ఎందుకు జరుగుతుంది అనే కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టు. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, ఒకవేళ పిల్లలు కావాల్సినటువంటి సఫిషియంట్ వైటమిన్ డైట్ తీసుకోవట్లేదు, ఎక్కువగా ఈ టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్స్, ఈ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఏ కామన్ ఫ్యాక్టర్. ఈరోజు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ వస్తున్నాయి, దాంతో ఎర్లీ ఏజ్ లోనే స్పెట్స్ వస్తున్నాయి. సో దాన్ని ఎలా అంటే ఇంకా మాకే ఇలా జరుగుతుంది అనేటువంటి కోణంలో వారు ఆలోచిస్తున్నారు అన్నట్టు. సో ఇది కూడా ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ రాంగ్ థాట్ అనే చెప్తున్నాం అన్నట్టు. సో ఇలా ఆలోచించకుండా మనం గ్రహించుకోవాలి, ఇది ఎప్పుడో ఒకసారి జరిగింది, దీన్ని నేను ఇలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో దీన్ని నేను సరి చేసుకోగలను, ఇదేమి ఎప్పుడు జరుగుతున్నటువంటిది కాదు అని కూడా రియలైజ్ అవ్వచ్చు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి రాంగ్ థాట్. ఇంకా ఎలా ఆలోచిస్తారు వ్యక్తి రాంగ్ గా అంటే సర్చింగ్ నెగిటివిటీ అంటున్నాం అన్నట్టు. అంటే కావచ్చు, లేక పరిస్థితుల్లో కావచ్చు, లేక ఇతర వ్యక్తులతో కలుగుతున్న ఇంటరాక్షన్స్ లో కావచ్చు, ఇష్యూస్ లో కావచ్చు, లేక వాట్ ఎవర్ మేబీ, ఇంకా వాళ్ళు ఎలా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఎప్పుడు ప్రతి దానిలో కూడా నెగిటివిటీని చూసే ప్రయత్నం. ఇది ఎక్కువ పర్ఫెక్షనిస్ట్, ఎవరైతే ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటారో వాళ్ళు ఎక్కువ ఫేస్ అవుతారు. అంటే ఏంటి అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి దీన్ని ఫ్లై మెంటాలిటీ అని కూడా అంటూ ఉన్నాం. అంటే ఏంటి అంటే అక్కడ ఫ్లైస్ జనరల్ గా చూడండి, వాటి ఎలా ఉంటుంది, అవి ఎప్పుడు కూడా ఎక్కడ దుర్గంధం ఉంటుందో అక్కడే వెళ్ళి అవి వాళ్తూ ఉంటాయి. సో అట్లాగే వ్యక్తి కూడా ఏంటి అంటే అక్కడ చూడడానికి లేక ఆస్వాదించడానికి, గ్రహించడానికి ఎన్నో మంచి ఫేవరబుల్ ఇష్యూస్, ఈవెంట్స్, థింగ్స్ ఎన్ని ఉన్నప్పటికీ వారు ఎప్పుడు కూడా నెగిటివ్ చూస్తూ ఉంటారు అన్నట్టు. దానిలో ఉన్న నెగిటివ్ నే చూడడానికి
ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నట్టు. సో అలా ఏమవుతుంది ఇలా అది వ్యక్తితో కావచ్చు. ఆ వ్యక్తుల్లో ఎప్పుడు నెగిటివిటీస్ నే చూస్తున్నారు, వాళ్ళలో ఎన్నో మంచి గుణగణాలు ఉండొచ్చు. కానీ మనం నెగిటివిటీస్ నే చూస్తే ఏమవుతుంది, అది లాంగ్ రన్ లో వారితో అదే మనం గ్రాప్ చేసేస్తాం నెగటివిటీ. ఇంటరాక్షన్స్ లో వారితో మనకున్నటువంటి రిలేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఏంటి అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి రాంగ్ థింకింగ్. అంటే ఎదుటి వారిలో లేక పరిస్థితుల్లో ఎప్పుడు నెగిటివిటీస్ ని చూడటం అన్నట్టు. అదే లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పారు కదా మీరు, మనం పాజిటివ్ అదే చూస్తూ ఉంటే ఆ పాజిటివిటీ మనలోకి వస్తుంది. అదే విధంగా నెగిటివ్ చూస్తే ఇంకా అదే మనలో నెగిటివ్ వస్తుంది. చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. ఏ విధంగా ఇద్దరు వ్యక్తులు ఒకే అద్దం నుండి చూస్తూ ఉన్నారు, అంటే ఒకే విండో నుండి బయటికి చూస్తూ ఉన్నారు. ఓకే. ఒక వ్యక్తి ఏమంటున్నాడు అంటే బురదలో కూడా తామర పువ్వు ఎంత అందంగా కనిపిస్తుంది అంటున్నాడు. ఇంకో వ్యక్తి ఏమంటున్నాడు అంటే పౌర్ణమి రోజు కూడా చంద్రుడిలో ఇన్ని మచ్చలు కనిపిస్తున్నాయి, కవులేమో చంద్రుడు చాలా అందంగా ఉంటారని వర్ణిస్తూ వచ్చారు అని అంటూ ఉన్నారు. అంటే ఏంటి అంటే దృష్టికోణం డిఫరెంట్ గా ఉంది. అంటే ఒక వ్యక్తి ఏమో బురదలో ఉన్న తామర పువ్వును చూస్తున్నారు, బ్యూటీ దాని యొక్క అందాన్ని ఆస్వాదిస్తున్నాడు. మరో వ్యక్తి ఏమో పౌర్ణమి చంద్రుడిలో కూడా మచ్చలను చూస్తున్నాడు. అంటే ఏంటి అంటే సర్చింగ్ నెగిటివిటీ. అక్కడ అతడు పాజిటివ్ గా చూసే ఎన్నో అంశాలు కనిపిస్తున్నప్పటికీ అతను నెగిటివ్ నే పిక్ చేస్తున్నారు. కాబట్టి ఏంటి అంటే దీన్ని సర్చింగ్ నెగిటివిటీ అంటున్నాం. సో ఇలాగే ఇదే నెగిటివ్ గా ఆలోచించడం, నెగిటివ్ నే చూసేటువంటిది మనం మనలో ఇదే ఇంకల్కేట్ చేసుకుంటే ఇది మనకు తర్వాత చాలా మనల్ని నష్టపరుస్తుంది అన్నట్టు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ రాంగ్ థాట్స్ ని కూడా మనం ఇప్పుడు అవేర్నెస్ తో ఈ లైఫ్ స్కిల్స్ లో దీన్ని కూడా మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా వ్యక్తి ఎలా ఆలోచిస్తారు అంటే వై మీ యాటిట్యూడ్, అంటే నేనే దొరికానా, ఎప్పుడు నేనే బలి కావాలా, ఎప్పుడు నేనే సహించాలా అని ఈ కోణంలో ఆలోచిస్తూ ఉంటారు. అంటే మేబీ అదే ప్రాబ్లమ్ ని ఇంకెంతో మంది ఫేస్ చేస్తూ ఉండొచ్చు, కానీ బట్ ఈ వ్యక్తి ఎలా ఫీల్ అవుతారు అంటే నేను ఒక్కరినే ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాను కాబోలు అని. ఏ విధంగా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అకాడమిక్ ఇయర్ బై ద ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంటే అందరికీ అది ఎగ్జామ్ పీరియడ్. కానీ కొందరు విద్యార్థులు ఎట్లా ఆలోచిస్తారంటే అందరూ బాగున్నారు, నేనే ఈ ఎగ్జామ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది, నేనే ఇంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అని ఇలా భావిస్తూ ఉంటారు అన్నట్టు. అంటే ఎంతో మంది స్టూడెంట్స్ కూడా అదే సిచ్యుయేషన్ నుండి పాస్ ఆన్ అవుతున్నప్పటికీ ఇలా ఆలోచించే స్టూడెంట్ ఏమనుకుంటారు, నేను ఒక్కరినే పాస్ అవుతున్నాను కావచ్చు ఈ సిచ్యుయేషన్ నుండి అని భావిస్తారు అన్నట్టు. సో దీన్ని ఏమంటున్నాము అంటే వై మీ యాటిట్యూడ్, అంటే నేనే చెయ్యాలా, నేనే దొరికానా. ఏ విధంగా కామన్ గా ఇంట్లో 4-5 ఉంటే ఒక వ్యక్తికే చాలా సిక్ అయ్యారు, ఫీవర్ వచ్చింది. సో కొందరు ఏమనుకుంటారు, ఇంట్లో ఇంతమంది ఉంటే ఈ జ్వరానికి నేనే దొరికానా, నన్నే వెతుక్కుంటూ వచ్చింది జ్వరము అని ఇలా అనుకుంటూ ఉంటారు. అంటే ఏంటి అంటే దీని వై మీ యాటిట్యూడ్, ఇది కూడా ఒక రకమైనటువంటి రాంగ్ థాట్. సో మనం దీన్ని కూడా లైఫ్ స్కిల్స్ లో మన థింకింగ్ స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే ఇలాంటి ఆలోచనలను కూడా మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని. ఒకసారి వింబుల్డన్ ప్లేయర్, నాకు వారి పేరు ఎగ్జాక్ట్లీ తెలియదు, అయితే ఆ వింబుల్డన్ ప్లేయర్ వారు చాలా కష్టపడి చాలా ప్రయత్నం చేసి చాలా టెన్నిస్ బాగా ఆడుతూ వరల్డ్ కప్ విన్నర్ గా, వింబుల్డన్ ఛాంపియన్ గా ఆ యొక్క వరల్డ్ కప్ ని పొందారన్నట్టు. సో అతడు వరల్డ్ టెన్నిస్ ప్లేయర్ గా పేరు పొందుతూ చాలా ప్రసిద్ధిని పొందుతూ అతడికి ఒక ఏజ్ వచ్చాక క్యాన్సర్ అటాక్ అయింది. సో క్యాన్సర్ అని ఎప్పుడైతే డయాగ్నైజ్ అయిందో చాలా మంది వారి యొక్క ఫ్యాన్స్ చాలా ఆందోళన చెందారు. సో ఒక ఫ్యాన్ అతనికి లెటర్ రాశారు అన్నట్టు. ఏమని అంటే, మీరు ఇంత గొప్ప వింబుల్డన్ ప్లేయర్, ఇంత గొప్ప టెన్నిస్ ఛాంపియన్, మిమ్మల్ని చూసి మేమందరం కూడా టెన్నిస్ ఆడుతూ ఉంటాము, మీరంటే మాకు చాలా అభిమానము, కానీ అసలు ఈ క్యాన్సర్ మీకే ఎందుకు వచ్చింది, ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఎవరికైనా రావచ్చు కదా, మీకే ఎందుకు వచ్చింది అని ఆ ఫ్యాన్ తన ఆవేదనను ఆ లెటర్ లో తెలియజేశారు. అప్పుడు ఆ ప్లేయర్ వారికి రిప్లై ఇస్తూ రాశారన్నట్టు.
అంటే ఈ ప్రపంచంలో కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇందులో కొద్ది లక్షల మందే టెన్నిస్ ఆటని ఇష్టపడుతూ ఉంటారు. అందులో కొన్ని లక్షల మంది టెన్నిస్ ఆట గురించి అవగాహనను పెంచుకొని పూర్తిగా ఉంటుంది. ఆ! అది నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో ఒక 50,000 మందే ఈ వింబుల్డన్‌కి రీచ్ అవుతారు. ఈ యొక్క టెన్నిస్ కోర్ట్‌కి. అందులో గూడా ఆడేటువంటి వారిలో గూడా కొద్ది మంది మాత్రమే ఈ యొక్క ప్లేయర్స్‌గా నిలుస్తారు. నిలిచిన దానిలో గూడా కొద్ది మంది మాత్రమే ఒక టాప్ 8 లిస్ట్‌లోకి మంది వస్తారు. ఒక 8 మంది మాత్రమే దానిలో క్వార్టర్ ఫైనల్స్‌కి చేరుకుంటారు. ఆ 8 మందిలో ఒక నలుగురు మాత్రమే సెమీ ఫైనల్స్‌కి రీచ్ అవుతారు. ఆ నలుగురిలో ఇద్దరు మాత్రమే ఫైనల్స్‌కి రీచ్ అవుతారు. ఆ ఇద్దరిలో గూడా ఒకళ్ళే విన్ అవుతారు. ఒక్కరే విన్నర్స్‌గా నిలుస్తారు. వాళ్ళే ఛాంపియన్‌గా ఆ కప్‌ని హోల్డ్ చేయగలుగుతారు. సో, అలా నేను ఇంత అరుదైనటువంటి అవకాశాన్ని నేను పొందాను. మొత్తం వరల్డ్‌లో నేను వింబుల్డన్ ఛాంపియన్‌గా వరల్డ్ వింబుల్డన్ కప్‌ని నేను హోల్డ్ చేశాను. బట్ ఆ రోజు నేను భగవంతుడిని అడగలేదు. వై మీ అని. ఇంతమందిలో నేనే ఎందుకు ఈ కప్‌ను విన్ అవ్వగలిగాను అని అడగలేదు. సో, ఆ రోజు నేను అడగనప్పుడు ఇప్పుడు నేను ఎందుకు అడగాలి? లేదా నేను ఎందుకు అలా ఆలోచించాలి అని ఆ ప్లేయర్ తన ఫ్యాన్‌కి రిప్లై ఇచ్చారన్నట్టు. అంటే ఏంటి అంటే ఇలా చాలా సందర్భాలలో మనం ఎంతో మంది ఫేస్ చేస్తున్నప్పటికీ నేనే ఫేస్ చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాను. అవును. కాబట్టి ఇలా ఆలోచించకుండా అంటే నెగెటివ్ లేక అడ్వర్స్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడే వై మీ అనుకోవడం కంటే పాజిటివ్‌గా ఉన్నప్పుడు కూడా మనం ఆలోచించాలి. వై మీ అని అనుకుంటే మనకి ఇంకా చాలా ఉత్సాహం, ఉమంగం కలుగుతుంది. లక్కీ మీ అనుకుంటే డెఫినెట్‌గా అది నేను చాలా enthusiasm లక్కీ వచ్చేస్తుంది. అనుకుంటే మనలో చాలా ఉత్సాహం వస్తుంది. సో, కాబట్టి ఇలా మనం ఈ వై మీ అనేటువంటి రాంగ్ థాట్‌ని కూడా మనం ఈ రకంగా దీన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే అప్పుడు మనం మన యొక్క థింకింగ్ స్కిల్స్‌ని ఇంకా డెవలప్ చేసుకోగలుగుతాం. ఓకే. సో, ఇంకా వ్యక్తి ఎలా ఆలోచిస్తూ ఉంటారు, వ్యక్తి చేసేటువంటి ఆలోచనలు ఇంకా ఎలా రాంగ్‌గా ఉంటాయి అంటే నాటింగ్ అంటున్నామన్నట్టు. నాటింగ్ అంటున్నామన్నట్టు. ఓకే. ఇది కూడా ఒక రకమైనటువంటి రాంగ్ థాట్ అన్నట్టు. సో, ఎట్లా అంటే నాటింగ్ అంటే అవాయిడ్ చేసే ప్రయత్నం చేయటం. ఉదాహరణకి నాకొక వ్యక్తితో నాకు నచ్చట్లేదు. తనకి నాకు టర్మ్స్ మీన్స్ సరిగ్గా లేవు. సో, నేను ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కానీ అనుకోకుండా ఏమవుతూ ఉంటుంది అంటే ఆ వ్యక్తి నాకు ఎప్పుడు ఎదురవుతూ ఉంటాడు. నేనేమో వారిని తప్పించుకోవాలి, వారిని అవాయిడ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాను. కానీ ఆ వ్యక్తి నాకు ఎప్పుడు కూడా ఎదురవుతూ ఉంటారన్నమాట. సో, అట్లా ఒక వ్యక్తి గురించి ఆలోచించొద్దు, వాళ్ళ వల్ల నాకు ఇంత నష్టం కలిగింది, హాని కలిగింది అని అనుకుంటూ ఉంటాం. కానీ అవే వాళ్ళ గురించే మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే ఏంటి మనం నాటింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయితే ఫైట్ చేయడం కంటే అవాయిడ్ చేయడం స్టిల్ ఇంకా బెటర్ అంటారా? అవాయిడ్ చేయడం బెటరే. కానీ ముందు మనం ఆ ఇష్యూని ఇక్కడ రిజాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేయాలి కదా. ఓకే. కాబట్టి ఆ వ్యక్తిని మనం ఆ విషయానికి మనం లెట్ గో చేయడమైనా లేక దానికి ఫుల్ స్టాప్ పెట్టడమైనా లేక ఆ వ్యక్తిని మనం ఫర్గివ్ చేయడమైనా చేసినట్లయితే అప్పుడప్పుడు అతడు మనకి ఎదురైనా ఇలాంటి రాంగ్ థాట్స్ రావు. మేబీ అతడి వల్ల మనం నష్టపోయి ఉండొచ్చు. కానీ అతన్ని చూసినప్పుడైతే మళ్ళీ ఇలాంటి రాంగ్ థాట్స్ రాకుండా మనం జాగ్రత్త పడగలుగుతాం. ఓకే. కాబట్టి ఈ రకమైనటువంటి రాంగ్ థాట్స్‌ని కూడా మనం తగ్గించుకొని వీటిని కూడా మనం పాజిటివ్‌లో లేక రైట్ వేలో మార్చుకున్నట్లయితే అప్పుడు మన థింకింగ్ స్కిల్స్‌ని మనం ఇంకా డెవలప్ చేసుకోగలుగుతాం అన్నట్టు. ఓకే. నైస్. సో, ఇంకా ఇలా రాంగ్ థాట్స్ ఇలా అంటే మనకు తెలియకుండానే మనం థాట్స్ పట్ల ఒక అవేర్‌నెస్ లేకపోవడం వలన ఇన్ని రకాలుగా మనం రాంగ్ థాట్స్ మన డే టు డే లైఫ్‌లో చేస్తూ వచ్చాము ఇప్పటివరకు. సో, ఇంకా ఎలా ఆలోచిస్తూ ఉంటారు అంటే డిస్‌క్వాలిఫైయింగ్ ద గుడ్ అంటున్నాం అన్నట్టు. అంటే ఒక వ్యక్తిలో ఎన్నో మంచి గుణాలు ఉండొచ్చు. కానీ మనం దాన్ని కావాలనే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మంచిని తక్కువ అంచనా వేయడం అన్నట్టు. వారిని అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉండటం అన్నట్టు. సో, దాన్ని ఏమంటున్నాము అంటే డిస్‌క్వాలిఫైయింగ్ ద గుడ్ అంటున్నాం అన్నట్టు. అంటే ఎలా అంటే ఒక ఫ్రెండ్ ఫారిన్‌కి వెళ్ళి తన ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా అని మంచి ఒక బొమ్మను తీసుకొచ్చారు. ఒక డాగ్ బొమ్మ.
ఓకే. ఆ బొమ్మ ఏంటి అంటే అది కీ ఇస్తే మంచిగా రియల్ డాగ్ ఎట్లా ఉంటుందో అట్లా అరుస్తుంది, అది కూడా అరుస్తుంది. అరుస్తుంది, ఓకే. నడుస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇంకా అతడు ఏమని ఎక్స్పెక్ట్ చేశాడంటే ఫ్రెండ్ దీన్ని చూసి చాలా సంతోషిస్తాడు, అంటే ఒక లైవ్లీగా ఉన్నటువంటి బొమ్మను తీసుకొచ్చారు అని సంతోషిస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ ఫ్రెండ్ చూసి ఎలాంటి సంతోషం, ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఏమంటాడు అంటే, అయ్యో ఇది లైవ్ కుక్కలా అరుస్తుంది, నడుస్తుంది, కానీ ఇది నీళ్ళల్లో ఏం స్విమ్మింగ్ చేయలేదు కదా అని అంటాడు అన్నట్టు ఈ బొమ్మ. అంటే ఏంటి అంటే దానిలో ఉన్న ఒక ఎబిలిటీని మనం తగ్గిస్తూ లేని దాని గురించి ప్రాకులాడుతున్నట్లుగా ఉంటుంది అన్నట్టు. ఇది మనం ఒక బొమ్మ గురించి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం. అలా మన డే టు డే లైఫ్లో మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల్లో కూడా ఎన్నో మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఉదాహరణకి ఫోకస్ చేస్తాం. ఆఫీస్ లో ఎంతో మంది కొలీగ్స్ ఉంటారు. ఒక కొలీగ్ గురించి నేను అంటూ ఉండొచ్చు, ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి, చాలా డ్యూటీ మైండెడ్, చాలా బాధ్యతాయుతంగా తన పని చేస్తూ ఉంటారు, చాలా బాగా అనిపిస్తుంది వారితో కలిసి వర్క్ చేయడం అని నేను ఇలా వారిని అభినందిస్తుండొచ్చు. మరో వ్యక్తి ఏమంటాడు వెంటనే, అతడు డ్యూటీ మైండెడే గాని ఎప్పుడు ఆఫీస్ కి సరిగ్గా రాడు, లేక టైంకి ఎప్పుడు రాడు అని అంటుండొచ్చు. అంటే ఏంటి అంటే వారిలో చూడడానికి ఇంకెన్నో గుడ్ క్వాలిటీస్, గుడ్ స్పెషాలిటీస్ కనిపిస్తున్నప్పటికీ వారిలో లేనిది లేక వారిలో ఉన్న ఒక నెగిటివిటీని మనం అక్కడ హైలైట్ చేసే ప్రయత్నం చేయడం, డిస్క్వాలిఫైయింగ్ ద గుడ్ అంటున్నాం. అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ పర్సన్ కి నేను చెప్పాలి అంటే నీలో ఇవి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, దీంతో పాటు ఇది కూడా ఉంటే బాగుంటుంది అని అలా చెప్పారా? అలా చెప్తే అది మనం ఒక పాజిటివ్ సెన్స్ లో వారిని చేసినట్టు అవుతుంది. అంతేగాని వారి గురించి ఒక మంచి నలుగురు వర్ణించుకుంటున్నప్పుడు వారిలో ఉన్న మంచిని డిస్క్వాలిఫై చేసే విధంగా చెప్పడం ఆ సందర్భంలో అది డిస్క్వాలిఫైయింగ్ ద గుడ్ అవుతుంది అన్నట్టు. సో ఇది కూడా ఏంటి అంటే రాంగ్ థాటే అవుతుంది అన్నట్టు. సో ఇలాంటి ఈ టైప్ ఆఫ్ రాంగ్ థాట్స్ ని కూడా మనం మార్చుకున్నట్లయితే ఆ టైంలో మనం రైట్ థాట్స్, సరే భలే అతనిలో ఉండొచ్చు ఆ నెగిటివ్, అతడు పంక్చువల్ గా లేకపోయి ఉండొచ్చు, కానీ ఆ టైంలో అక్కడ వర్ణించాల్సినటువంటి అవసరం అయితే లేదు కదా. వారి యొక్క మంచిని వర్ణిస్తున్నప్పుడు మనం కూడా వీలవుతే మంచి వర్ణించవచ్చు లేదా సైలెంట్ గా ఉండొచ్చు. కాబట్టి దాన్ని ఏమంటున్నాము అంటే డిస్క్వాలిఫైయింగ్ ద గుడ్. కాబట్టి ఇలా కాకుండా ఈ టైప్ ఆఫ్ రాంగ్ గా కాకుండా మనం రైట్ థాట్స్ చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది అని. ఇలా కూడా మన థింకింగ్ స్కిల్స్ ని ఇంకా మనం డెవలప్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇంకా వ్యక్తి ఎట్లా ఆలోచిస్తూ ఉంటారు అంటే సెల్ఫ్ పనిష్మెంట్, అంటే తప్పు వేరొకరు చేస్తూ ఉంటారు, మరెవరిదో మిస్టేక్, కానీ నన్ను నేను దానికి బ్లేమ్ చేసుకుంటూ ఉండడం అన్నట్టు. అది పొరపాటు ఇంకొకరిది అయి ఉంటుంది, తెలుసు నాకు ఫలానా వారి పొరపాటు అని, కానీ నాకు నేను పనిష్మెంట్ ఇచ్చుకుంటున్నట్లుగా చేసుకుంటూ ఉండడం అన్నట్టు. జనరల్ గా కొంతమంది మదర్స్ లో చూస్తూ ఉంటాం, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, లేక నేబర్స్ పిల్లలు వీళ్ళు కలిసి ఆడుతూ చిన్న పిల్లలు ఏదైనా దెబ్బలు ఆడుకున్నారు లేక ఏదైనా దెబ్బలు తగిలించుకున్నారు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది, ఆ ఎదుటి పిల్లలను వాళ్ళకి శిక్షణ ఇవ్వలేను అని భావిస్తూ తన పిల్లల్ని కొడుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఏంటి అంటే ఒక రకంగా సెల్ఫ్ పనిష్మెంట్. అంటే తప్పు ఇంకొకరిది అవుతే వారి యొక్క తప్పును మనం చెప్పలేకపోవడమా, లేక వారి యొక్క తప్పు ఇలా అయినా వాళ్ళు గుర్తిస్తారనో అనుకుంటూ మనల్ని మనం పనిష్ చేసుకుంటూ ఉండడం అన్నట్టు. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి రాంగ్ థాట్. కానీ మన ఆ సిచ్యుయేషన్ లో మనం ఇతరులని మనం ఏం అనలేము. సో మన పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం అది కూడా మన కైండ్ ఆఫ్ కరెక్టే అనుకుంటాను. తన పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వచ్చు, కానీ అక్కడ ట్రైనింగ్ అంటే షీఈస్ పనిషింగ్ నో, పిల్లల్ని కొడుతుంది. అంటే ఏంటి అది వాళ్ళకి విషయంని అర్థం చేయించి ఎలా మిస్టేక్ జరిగింది అనేటువంటి రీజన్ ని తనకు తెలియజేస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే అది బాగుంటుంది. కానీ అలా కాకుండా డైరెక్ట్ పనిష్మెంట్ ఇవ్వడం విషయం పూర్తిగా తెలుసుకోకుండా అంటే అది సెల్ఫ్ పనిష్మెంట్ అవుతుంది కదా. సో ఇది కూడా ఏంటి అంటే రాంగ్ థాటే అవుతుంది అన్నట్టు. కాబట్టి ఇలాంటి అంటే ఇది రాంగ్ థాట్ అని కూడా మనం గ్రహించి మనం ఆ సిచ్యుయేషన్ లో నన్ను నేను పనిష్ చేసుకోవడం అవసరం లేదు. విషయం ఏంటి, ఎవరి వలన ఈ పొరపాటు జరిగింది, దానికి కారణం ఏంటి, దాన్ని మనం తెలుసుకొని ఆ కోణంలో కనుక రెక్టిఫై చేసుకుంటే
దెన్ వీ కెన్ ఫైండ్ ఎ సొల్యూషన్ టు దట్ సిచ్యుయేషన్ ఆర్ ప్రాబ్లమ్. డెఫినెట్లీ. అంతేగాని ఉత్తగా సెల్ఫ్ని పనిష్ చేసుకుంటూ ఉండడం వల్ల అక్కడ మనకు వచ్చే రిజల్ట్ ఏమీ ఉండదు అన్నట్టు. కాబట్టి ఇలా ఇంకా ఇన్ని పిల్లలు కూడా రకాలుగా ఏంటంటే తప్పు నాది కాకపోయినా సరే నన్ను అంటున్నారు ఆ అనే ఒక ఫీలింగ్ రకమైనటువంటి బ్లేమ్ ఫీలింగ్ లో కూడా వచ్చేస్తారు. కాబట్టి ఇలా మనం ఇన్ని రకాలుగా మనం రాంగ్ థాట్స్ ని మనం క్రియేట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. కాబట్టి ఇప్పుడు మనం లైఫ్ స్కిల్స్ లో థింకింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి అని తెలుసుకుంటున్నాము. కాబట్టి ఒక అవేర్నెస్ తోటి ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై థాట్స్ అని మనం ఇక్కడ గ్రహిస్తూ నా ఆలోచనలను నేనే రచిస్తున్నాను. కాబట్టి నేను ఎట్లా ఆలోచిస్తే నా ముందు నా వరల్డ్ ఆ అలా పరిస్థితి అలాగే ఏర్పడుతుంది అని ఇక్కడ గ్రహిస్తూ మనం ఈ ఆలోచనను మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. సో మార్చుకోవాలి అంటే మనం గత ఎపిసోడ్స్ లో డిస్కస్ చేసాం కదా. సో ఈ దిస్ చేంజ్ అండ్ దిస్ టైప్ ఆఫ్ థింకింగ్ ఈజ్ అగైన్ ఏ స్కిల్ అన్నట్టు. ఇది కూడా ఒక స్కిల్లే. కాబట్టి దీనికి కూడా ఇట్ నీడ్స్ సమ్ ప్రాక్టీస్ అన్నట్టు. కాబట్టి మనం కూడా టైం తీసుకొని ఒక ఫ్యూ మినిట్స్ మనతో మనం స్పెండ్ చేయగలగాలి. నేను ఏదైతే ఆలోచిస్తున్నానో డే అంతా, మరి ఇది అంతా ఏ కేటగిరీ కిందకి వస్తుంది, నా థాట్స్ ఎట్లా ఉన్నాయి అని మనకు మనం ఒకసారి చూసుకోవాలి. ఏ విధంగా అంటూ ఉంటారు కదా, ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ అని అంటూ ఉంటారు. సోక్రటీస్ దగ్గరికి కూడా వారి డిసైపుల్ వచ్చి నేను మీకు గురువు గారు, నేను మీకు ఇలా ఒక మెసేజ్ ఇవ్వడానికి, ఒక ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి వచ్చాను అని చాలా ఆతృతతో ముందుకు వచ్చారంట. అప్పుడు సోక్రటీస్ వారితో అన్నారంట, నువ్వు ఏదైతే చెప్పబోతున్నావో అది అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అని అడిగారంట. అప్పుడు ఆ డిసైపుల్ దానికి ఏమీ ఆన్సర్ ఇవ్వలేకపోయారు. సరే, నువ్వు ఏదైతే నాకు తెలియజేయాలి అని అనుకుంటున్నావో అది సత్యమైనటువంటి ఇన్ఫర్మేషనేనా, అది మీరు విన్నారా, అంటే అది సత్యమని మీరు గ్రహించారా, చెప్పింది అది సత్యం అని మీకు తెలుసా, మీరు నమ్ముతున్నారా. తర్వాత దానికి కూడా డిసైపుల్ ఏమీ ఆన్సర్ ఇవ్వలేకపోయారు. తర్వాత మూడో ప్రశ్న వేశారు, మరి మీరు ఏదైతే నాకు చెప్పాలి అని అనుకుంటున్నారో అది నాకేమైనా ఉపయోగపడుతుందా, నాకేమైనా లాభదాయకమా అని అడిగారు. అప్పుడు కూడా డిసైపుల్ ఏమీ జవాబు ఇవ్వలేకపోయారు. అంటే అది అవసరమైంది కాదు, సత్యమైంది కాదు, లేక అది నాకు ఉపయోగపడేది కాదు. మరి అలాంటప్పుడు నాకు ఎందుకు ఆ ఇన్ఫర్మేషన్ అని అలా సున్నితంగా దాన్ని తిరస్కరించారు. అంటే ఏంటి అంటే, సో ఇది మనం ఇక్కడ ఒక ఉదాహరణగా తెలుసుకుంటున్నాం. సో అట్లాగే మన ఆలోచనలకు కూడా మనం ఇలాంటి టెస్టింగ్ అనేది అవసరం. మనం టెస్ట్ చేసుకోవడం చాలా అవసరం. మరి నేను ఏదైతే ఆలోచిస్తున్నానో ఇది అవసరమా, మరి నేను ఏదైతే ఆలోచిస్తున్నానో ఇది నిజమేనా, నేను ఏదైతే ఆలోచిస్తున్నానో ఇది నాకు ఉపయోగకరమా అని ఇలా మనకు మనం అసెస్ చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఇలా అసెస్ చేసుకుంటూ ఇలా కొంత చెక్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ చేంజ్ అనేది వస్తుంది. అంటూ ఉంటారు కదా, చెక్ అండ్ చేంజ్ అంటూ ఉంటారు. చెక్ చేసుకున్నప్పుడే చేంజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్. కాబట్టి దీనికోసం ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి అంటే, ఒక పరిస్థితి, ఒక సిచ్యుయేషన్ మన ముందు ఉంది కాబట్టి అప్పుడు మన మనసులో రకరకాలుగా థాట్స్ వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇన్ని రకాల నెగిటివ్ రాంగ్ థాట్స్ అని డిస్కస్ చేసాం. సో ఒకసారి మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి. ఏవైతే ఆలోచనలు నాకు వస్తున్నాయో, ఇది ఈ 10 టైప్స్ ఆఫ్ రాంగ్ థాట్స్ ఏదైతే మనం తెలుసుకున్నామో ఇందులో దేంట్లో ఇది ఫిట్ అవుతుంది, ఇది నేను విషయాన్ని మ్యాగ్నిఫై చేస్తున్నానా, లేక లేబుల్ చేస్తున్నానా, లేక కన్క్లూజన్ కి జంప్ అవుతున్నానా, లేక ఆల్వేస్ మెంటాలిటీయా, లేక డిస్క్వాలిఫైయింగ్ ద గుడా, వెదర్ ఐఎమ్ సర్చింగ్ నెగిటివిటీ అని మనల్ని మనం ఈ 10 మిర్రర్స్ ఆఫ్ రాంగ్ థాట్స్ లో ఒకసారి అనలైజ్ చేసుకోవాలి, ఒకసారి చూసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది దిస్ కమ్స్ అండర్ సో అండ్ సో అని. సో అప్పుడు మనం దానికి తగినటువంటి రైట్ థాట్ మనం క్రియేట్ చేయగలిగితే ఇలా మన థాట్ ప్రాసెస్ ని మనం ఈజీగా చేంజ్ చేసుకోగలుగుతాం. చాలా బాగుంది అక్క. అంటే థాట్స్ లో కూడా ఇంత డిఫరెంట్ గా రాంగ్ థాట్స్ మనకి డిఫరెంట్ గా తెలుసు. ఓకే, మనం ఏదైతే ఆలోచిస్తున్నాం బ్యాడ్ అని గుడ్ అని, కానీ బ్యాడ్ థాట్స్ లో కూడా ఇలాగా డిఫరెన్షియేట్ చేయగలిగితే మనకే క్లారిటీ వచ్చేస్తుంది మనం ఏం చేయాలో. బాగుంది అక్క. ఇలాగా చాలా చక్కగా చెప్పినందుకు, మా ప్రేక్షకులకి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అక్క. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మన రాంగ్ థాట్స్ ఏదైతే థాట్స్ ఉన్నాయో రాంగా రైటా ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాము. అదేవిధంగా రాంగ్ థాట్స్లో కూడాను ఏ విధంగా ఆలోచిస్తున్నామో మనం స్పెసిఫిక్గా మనం దాని మీద గమనిక ఉంచినట్లయితే
ఈజీగా దాని సొల్యూషన్ కూడా తీయగలము అని అర్థం చేసుకున్నాము. సో, ఇలాగే మీరు కూడా కొంచెం మీ సమయంలో 10 మినిట్స్, 5 మినిట్స్ సెల్ఫ్ గురించి టైం ఇచ్చి, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది ఎంత అవసరము, లేక ఎంత సత్యము, లేక అది ఎంత నాకెంత ఉపయోగకరం అన్నది ఇది మనం అనలైజ్ అయినట్లయితే డెఫినెట్‌గా సొల్యూషన్ కూడా మీ దగ్గరే ఉంటుంది. సో, ఇలా మీరు చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్‌లో మరికొన్ని మంచి టాపిక్స్‌తో మేము ముందుంటాము. అప్పటి వరకు సెలవు. నమస్కారం.